40 ಜನ ಹುಡುಗರು ಇಟ್ಕೊಂಡ್ರೆ ಒಂದು ನಮ್ಗೆ ಮೆಸೇಜ್ ಮಾಡ್ತಾರೆ, వస్తాం మీ దగ్గరికి 200 మందిని వేసుకొని వస్తా, నీ సంగతి చూస్తా అంటాడు ఆయన. మంచిది కాదు. మేము అమ్మ పిల్లలము, మా దగ్గర కనుక మీరు ఏదైనా చేస్తే నాశనం అయిపోతారు, నాశనం అయిపోతారు, రక్తం దక్కి దస్తారు. మేము అమ్మదే చేస్తున్నాము. మరి ఎందుకు తెలుస్తలేదు? మరి మీకు పెద్ద మనిషి అయి చెప్పనికే లేదా? ఏం చేస్తున్నాడు పెద్ద మనిషి? ఇలా సార్ నా ఎవరితో మంది మాట్లాడిలా గౌడ్ర ఏనాడు వచ్చి నేను మాట్లాడలేదండి. మీ అందరికీ చెప్తున్నాను, నేను గుట్ట మీదకి వచ్చి నేను ఏడ మాట్లాడలే. ఈ రోజు మీ అంతా మీరు గెలుపుకొని ಮಂದಿతోని ఉమ్మించుకుంటున్నారు కాబట్టి నేను వచ్చి నీకు ಅಡಗಾಲ್ಸಿ వస్తుంది. ರಾಸಾಯನ ಆಡ್ತೀವಿ, ಅದಕ್ಕೆ ನನಗೆ ಅನ್ಸಿಬಿಟ್ಟು ತಾಳ್ಮೆಕ್ಕೆ ಮಿತಿ ಇರಬೇಕು. ಆಡೇ ಈಗ ನೀವು ಹೇಳಿದ್ದು ಗೊತ್ತಾಯಿತು, ಅಷ್ಟೇ ಸಾಕು ವಿಷಯ. ಈಗ ನೋಡ್ರಿ ಅನ್ನ ಏನು ಮಾಡ್ತಾರ ಗೌಡ್ರೆ, ದರ್ಶನಪುರ ಗೌಡ್ರು ಬಸವರಾಜಪ್ಪರು ಉಗಾದಿಗೆ ಸುಮಾರು ಒಂದು 40ರಿಂದ 50 ಕ್ವಿಂಟಲ್ ಅಕ್ಕಿ ಕುದಿಸಿ ಅನ್ನದಾನ ಮಾಡ್ತಾರೆ. ಶಿವರಾತ್ರಿಗೆ ಸುಮಾರು ಒಂದು 25 ಕ್ವಿಂಟಲ್ ಅಕ್ಕಿ ಕುದಿತಾರೆ. ಎಲ್ಲ ಸರಿಯಾಗಿ ನಡೆದಿರ್ತಕ್ಕಂಥ ವ್ಯವಸ್ಥೆಯನ್ನು ಆಸೆ ಮಾಡಿ ಇವತ್ತಲ್ಲಿ ಸುಖಾಶ್ರಮದಾಗ ಪೂಜೆ ಮಾಡೋದು ಗೊತ್ತಿಲ್ಲ. ಏನು ಮಾಡ್ತೀವಿ? అమ్మ కూర్చున్న సింహాసనం కాల్చి పడేసి అమ్మది ఒరిజినల్ కాదు అది. అమ్మ కూర్చున్న సింహాసనం కాలిపోయాయి. ఎవరు దీపం పెట్టి 50 రూపాయలు పూజ చేసి మొత్తం కాలిపోయాయి. అది వీడియో ఉంది నాతో. నాశనానికి దారి తీస్తున్నారు. మీరు పట్టుకున్నది నాశనానికి అవుతుంది. ఆలోచన చేయండి. అంటే పూజలు సరిగా లేక నేను చూసా. ನಾನು ಒಂದೇ ನಿಮ್ಮೆಲ್ಲರಿಗೂ ರಿಕ್ವೆಸ್ಟ್ ಮಾಡಿದ್ರೆ ಅಲ್ತಕ್ಕ ಇಲ್ಲಿದ್ದವ್ರು ಎಲ್ಲರಿಗೂ ನನ್ನ ಪಾಡಿಗೆ ನಾನು ಬದುಕಲಾಗತ್ತೀನಿ. ನಾನು శ్రీశైలం బిడు ಅಂತಂದ್ರೆ శ్రీశైలం బిట్టిని. రాములన్న ఇప్పుడు చెప్తున్నా చూడు, ఆనాడైనా ఈనాడైనా నీకు చెప్తున్నా, వీళ్ళు గడిగడికి మెసేజ్లు పెడుతున్నారు నాకు. ఈ జగజీవన్ రెడ్డి మంచిగా ఉండదు. నీకు కావాలన్నా చెప్పు, జగద్గిరి గుట్ట కావాలన్నా నేను తాళం చేయిస్తా. ఇంకా ఎన్ని కావాలో చెప్పండి. నేను చూపిస్తానా? నీకు చూపిస్తాప్పుడు నాకు మెసేజ్లు ఉన్నాయి, నేను తీసి పెట్టినా. ఒక్కటిసారి కాదు ఇది. నేను మీ ఎవ్వరికి ₹1 అడగకుండా నా అంతా నేను బతుకుతున్నా. నాకు అమ్మ శ్రీశైలం వీడికెళ్ళి పంపించిండ్రు, చదువుకున్నా, శ్రీశైలంలో ఉన్న సేవ చేసిన, నా శాయశక్తులు కష్టపడ్డాని. నీకు కూడా ఎవ్వరికీ తెలియదు. పోయి చూడండి ఒకసారి. సుఖాశ్రమాన్ని రోడ్ లేకపోతే నా చేతుల్లో నేను చేసిన, కరెంటు లేకపోతే నేను వేయించిన కరెంటు. లిటల్ రెడ్డి అయినా శ్రీనివాస రెడ్డి అయినా పట్టుకొని కాళీలు పట్టుకొని భక్తులకు పెట్టుకొని ఓటు రాలేదు ఆ రోజు. మీరు నాకు ఆశ్రమం అమ్మ ఇచ్చిన రోజు ముక్కిపోయినాయి పప్పు, 2 కిలోల బియ్యం ఉన్నాయి ఆశ్రమంలో. ఈరోజు 200 మంది భోంచేయండి ఉన్నది వ్యవస్థ. శ్రీనివాసరెడ్డి లెక్కలేదు, లిటల్ రెడ్డి లెక్కలేదు, మాణిక్ రెడ్డి లెక్కలేదు, మీకు భక్తులు ఎవరు లెక్కలేదు. ఎవడు అప్పటికప్పుడు ఇస్తాడో వాడు పెద్దవాడు. ఏమి అయినా మేము అనలే. గురువు తీమన్నారు, ఇచ్చినాం. కనీసం ఒక ఆశ్రమం చేసిన వాళ్ళకన్నా మర్యాద లేదు. అంత పెద్ద ఆశ్రమం కట్టిన వాడ. మీరేం చేస్తున్నారు చెప్పండి? ఏం చేస్తారు చెప్పండి? మీరు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? పిల్లగొడతారు వ్యవస్థ. భోజనం చేసిన అమ్మూరు మహబూబ్ నగర్ కలిసారా? మహబూబ్ నగర్ దాగను ಇದೇ ಹನುಮಂತ ಇಲ್ಲೇ ಅನ್ನ ಶಿಲ್ಪಿ ಕರೆದು ಕೇಳ್ರಿ ನೀವು. ಮಂಟಪ ಹಾಕಪ್ಪ ಮುಂದಂದ್ರೆ ಮುಂದೆ ನೀವು ಗಾಡಿ ಕಟ್ಟಿಸ್ರಿ, ನಾ ಮಂಟಪ ಹಾಕ್ಸಿದ್ರೆ ನನ್ನ ಹೆಸರು ಬ್ಯಾರೆ ಇಡ್ರಿ ಅಂದಾನ. ಹೇಳ್ರಿ ಕರೆದು ನೀವು ಇಲ್ಲೇ ಅನ್ನಲ್ಲ ಕುಂತು ಹನುಮಂತಗ. ಅವತ್ತಿಂದ ಅವತ್ತೇ 4 ಲಕ್ಷ ರೂಪಾಯಿ మోత్కూరు మా సేట్ దగ్గర 4 లక్షల రూపాయలు రాత్రికి తెచ్చా గోడ కట్టించాను. గోడ కట్టిన తర్వాత మంటపం అయింది. అన్నీ మంచిగా అయిన తర్వాత ఆడ కూడా వద్దన్నారు. గురు ఆజ్ఞానం సాష్టాంగం పెట్టినాం, బయటికి వచ్చినాం. మీకు జరిగి రాలేదు కదా. మాకు పెట్టండి ఈరోజు ₹1 అంటే మీకు అడగలే మేము. ఎందుకు? మీ కొడుకులు అయితే మీకు ఆలోచన చేస్తారు. మీ కొడుకుని అయితే బాగా ఆలోచన చేసుకుంటారు, వెనుక పెట్టుకుంటారు కదా. అంటే మేము బిత్తి కుట్టినామన్నమాట. మేము మాకు తల్లిదండ్రులు లేరు, మాకు మనసులు లేవు, మాకు ఆత్మ లేదు, మా మనసు మీద ఏం జరుగుతుందని లేదు. ನಮಗೆ ತಂದೆ ತಾಯಿ ಯಾರ್ರಿ? ನಿನ್ನ ಮಕ್ಕಳೇನು ಮಕ್ಕಳ? ನೀವು ಮಗನಿಗೆ ಒಳಗೆ ಕುಂದಿರಿಸಿ ನೀನು ಇವಾಗೆಲ್ಲ ಸೋಸಾಕಾರ ಮಾಡು, ನಾವು ರೋಡಿನ ಮ್ಯಾಗ ಬಿತ್ತೀವಿ. ಒಬ್ಬರಲ್ಲ, ಎಲ್ಲರೂ ಯಾರೊಬ್ಬರನ್ನೇ ವಿಚಾರ ಮಾಡ್ರೆ ನಿಮ್ಮ ಮನೆ ಮಕ್ಕಳು ಹೊರಗೆ ಬಿದ್ದಾಗ రోడ్డు మీద ಇವತ್ತು ನಾವು జగద్గిరి గుట్టದಾಗ ఏదో చేసుకున్నా నా బలం మీద అమ్మ ఆశీర్వాదం ఉంటుంది.
మళ్ళీ కన్ను వేస్తారు వీళ్ళు. లేదు మేమేమీ లేదన్నా, మీరు వ్యక్తిగతంగా ఏమనుకుంటున్నారో మాకు తెలియదు. వ్యక్తిగతంగా కాదు, నేను ప్రూఫ్ చూపిరా. అతను పెట్టిండో నువ్వు నన్ను అబద్ధం చెయ్యకు రామకృష్ణ గారు. అబద్ధం అంటలేనా? నేను చెప్తున్నా, నేను ఏం వ్యక్తిగతం ఉంటుంది? వాడెవడు నాకు, నేనెవడు వానికి? వాడెవడా నాకు? ఆ అబ్బాయి నాకు వ్యక్తిగతంగా అంట, వ్యక్తిగతం లావాదేవీలు ఉన్నాయి, నాకు ఆయనకు వ్యాపారాలు ఉన్నాయి. మీ పిల్లల్ని అయితే మంచిగా పెట్టుకోండమ్మా. నీళ్ళు ఇస్తాడు, కాఫీ ఇస్తాడు, మీ నిజం కదా. మీ పిల్లలు అయితే మీ సొంతం పిల్లలు. ఏమి ఏడా రోడ్డు మీద పుట్టినోడని మా అమ్మ నాయన మీద ఏం జరుగుతుంది? మా మీద ఈ రోజు కూడా రాము నీకు తన్నులు పడుతుందంటే వచ్చినాము ఫోన్ చేస్తే. శ్రీశైలంలో ఆ రోజు పడితే నేను సిఐకి నేను చెప్పిన, అడగండి రాములన్న నాగేశ్వరరావు సిఐకి నేను చెప్పిన, సార్ మా స్వామి మా నాయన ఆయనకేం చేయగలి మరే కమిటీ మెంబర్ ఆకుపాడ్ರಿ ವ್ಯವಸ್ಥೆ ಮಾಡೋದು ಕಲೀರಿ. ಬರೀ ಕಮಿಟಿ ಹೆಸರು ಇಟ್ಕೊಂಡು ತಿರ್ಗಾಕ್ ಹೋಗ್ಬಾಡ್ರಿ. ಏನ್ ವ್ಯವಸ್ಥೆ ಮಾಡ್ಬೇಕು ಏನ್ ಮಾಡ್ಬೇಕು ಅನ್ನೋದು ನೋಡ್ಕೋರಿ. ಬರೀ ಹೆಸರಿನ ಸಲುವಾಗಿ ಬಸರಿನ ಸಲುವಾಗಿ ಎಲ್ಲ ಮಾಡೋದು. ఒక్కడే భక్తులు అంటే చెప్పు, మీ అన్న నారాయణ ఒక్కనని అందరం భక్తులు సేవ చేస్తున్నామంటే అడుగు. మీకు మేమైనా అన్న అహంకారపరంగా ప్రవర్తించినావా? ఎప్పుడైనా ప్రవర్తించినావా? మేము ఇంట్లో పూజ చేసినా మేము ప్రవర్తించినావా? అట్లా అమ్మ పిల్లలు ఒక్క మాట అట్లా కాదు. మీ బాధ మా బాధ మీకు చెప్పుకోవాలి. అట్లా కాదు, మేము కూడా ఎప్పుడైనా అహంకారపూర్వకంగా మాట్లాడినా విషయం కాదు. అట్లా కాదు, మేము ఎప్పుడు మీకు తెలియదే మా గుడి. మేము ఎప్పుడైనా తెలుసు కదా, మీకు కూడా మేము తప్ప చూస్తామా? మరి ఆలోచన చేయాలి. ఆయన ఒక్కరి దిక్కేసి అందరు కాదు కదా.